అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే, మంచి బ్లౌజ్ కటింగ్ అంటే చెస్ట్ ఎక్కువగా, నడుము లూజ్ తక్కువగా బ్లౌజ్ కటింగ్ అనమాట. వీడియో అయితే చివరి వరకు చూడండి. లైక్ ఇచ్చేసేయండి. చూడండి ఇక్కడొచ్చేసి నేనైతే 3 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేస్తున్నాననమాట. ఒకే కస్టమర్‌వి. చూడండి ఇంకొకేసారి వేసుకున్నాను. వీళ్ళైతే చాలామంది నేను లైనింగ్ వేస్తే ప్యూర్ కాటన్ వేస్తానండి. వీళ్ళు తెచ్చుకుంటే మాత్రం ఇలా సిల్క్ మిక్స్ తెచ్చుకుంటున్నారు. లైనింగ్ తడిపే పని లేదు. కానీ లైనింగ్ అనేది ఇది కొంచెం మెత్తగా ఉండదనమాట. మనం నీళ్ళల్లో ఏసినా కూడా ఇలాగే ఉంటుంది. ఇంకా డైరెక్ట్‌గా కట్ చేసేయడమే. చూడండి ఇంకా నీట్‌గా కట్ చేసుకుంటున్నాను వీటన్నిటిని. ఓపెన్స్ అటువైపు ఉంది. జెయింటింగ్ నా వైపు ఉందండి. ఇక్కడ కొంచెం కెమెరా బ్లర్ అయినట్టుంది. నేను చూసుకోలేదనమాట. నేనేంటంటే కటింగ్‌లో కనిపిస్తుందా లేదా అని ఒకటికి 2 సార్లు చూస్తూ ఉంటాను. కానీ ఇక్కడ చూడనట్టున్నాను. ఓకే అండి. వీడియో చూడండి. ఇప్పుడైతే ఓపెన్ సెట్ ఉంది. జెయింటింగ్ నా వైపు ఉందనమాట. ఏంటక్క మీరు వేసుకున్న బ్లౌజ్ అంత లూజ్‌గా ఉంది. మీరంత పర్ఫెక్ట్‌గా కుడతారు కదా అనుకోవచ్చు. లేదండి. ఈ మధ్య కాలంలో నేను కొంచెం సన్నబడ్డాననమాట. ఇంక ముందు కుట్టుకున్న బ్లౌజెస్ అన్నీ లూజ్ అయిపోయాయి. కుట్లు వేసుకుందామంటే కూడా టైం లేదనమాట నాకింకా. అంత బిజీగా ఉన్నాను. చూడండి ఇంక కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేసేసాను. చూడండి ఇక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకున్నాను నడుము దగ్గర. ఇదైతే కుట్ల కోసం అనమాట. ఓపెన్స్ అటువైపు ఉంది. జెయింటింగ్ నా వైపు ఉందనమాట. బ్లౌజ్ ఎప్పుడైనా సరే ఉల్టా తీసేసి మెజర్‌మెంట్స్ తీసుకోండి. ఖర్చుతో సహా పెట్టేసుకుంటారు బిగినర్స్ అయితే. సీదా వైపు పెట్టేసారనుకోండి ఖర్చు పెట్టడం మర్చిపోతారనమాట. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసుకున్నాను. నడుములు చెక్ చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ వరకు టైట్ కుట్ల వరకు ఒక మార్కింగ్, ఎక్స్‌ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్‌ట్రా. కానీ ఇక్కడ ఖర్చు అనేది ఇలా మనం లోపలికి ఫోల్డింగ్ ఇవ్వాలి. దీనికి కూడా మనం కుట్టే బ్లౌజెస్ కాబట్టి నేను ఖర్చు అనేది ఇంకో ఎక్స్‌ట్రా తీసేసుకుంటున్నాననమాట. 1 ఇంచ్ కంటే ఎక్కువ. చూడండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు హైట్ వరకు మార్కింగ్ ఇచ్చేసి వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ పైకే మార్కింగ్ ఇవ్వాలి. ఇప్పుడు హైట్ కూడా వచ్చేసింది. మీరు వీడియోకి లైక్ ఇవ్వండి. ఎవ్వరు కామెంట్ కూడా చేయట్లేదు. వ్యూస్ పడిపోయాయి. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఇంట్రెస్ట్ వస్తుందనమాట. చూడండి. ఇప్పుడొచ్చేసి చెస్టులు చూయిస్తాను. చెస్ట్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళకు నడుము తక్కువగా, చెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు బ్లౌజ్ చూస్తుంటేనే అర్థమై ఉంటుంది. నడుము దగ్గరగా ఉంటుంది. చెస్ట్ దగ్గరకొచ్చేసరికి వెడల్పుగా ఉంటుందనమాట. చూడండి. ఇంకా ఇలా నీట్‌గా పెట్టేసుకొని ఇప్పుడైతే ఫస్ట్ చెస్టులు చూసుకుందాం. ఎక్కడి నుంచి ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకొచ్చిందే చెస్ట్ లూజు. చూడండి చూస్తున్నానిక్కడ. కొంచెం క్రాస్‌గా లాగినట్టుగా చూడాలనమాట. అప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి నేను లాగుతాను కొంచెం క్లాత్‌నిప్పుడు. చూసారు గదా! కొంచెం లైన్ లాగా వచ్చింది. అలా లాగాలనమాట. 9.5 ఇంచులొచ్చిందండి చెస్ట్ వచ్చేసి. అంటే 38 ఇంచుల చెస్ట్ లూజ్ అనమాట. చూడండి 38 ఇంచుల చెస్ట్ లూజ్ అంటే మనం 38 మనకు 9.5ని 4 భాగాలుగా ప్లస్ చేసుకుంటే వచ్చిందే చెస్ట్ లూజు. సారీ అండి. ఇక్కడ నడుము లూజ్ అని రాసాను కానీ చెస్ట్ లూజ్ అనమాట. ఈ మధ్య కాలంలో వీడియోస్ సరిగ్గా తీయక మర్చిపోతున్నాననమాట. చూడండి ఇక్కడ 8కి కొంచెం తక్కువగా ఉందనమాట. ఒక్కసారి మనం టేప్‌తో చెక్ చేసుకుందాం నడుము లూజ్. ఎందుకంటే వీళ్ళకి ముందు పార్ట్ చెస్ట్ ఎక్కువగా ఉంది. బ్యాక్ పార్ట్ తక్కువగా ఉంది బ్లౌజ్‌లో కూడా అని ఒకసారి టేప్‌తో చెక్ చేసుకుందాము. అని చెక్ చేస్తే కూడా నాకు 32 ఇంచులొచ్చిందండి. మొత్తం 32 ఇంచుల నడుము లూజ్ అంటే 8 ఇంచులు పెట్టేసుకోవాలనమాట. ఇక్కడ మనం నడుము దగ్గర 8 ఇంచులు పెట్టుకోవాలి. చూడండి 8 ఇంచులకు 1 ఇంచ్ డాట్ కోసం అనమాట. 8 ఇంచులంటే 32 ఇంచుల నడుము. చెస్ట్‌కి, నడుముకి 6 ఇంచులు తేడా ఉంది చూడండి. 8 ఇంచులకు 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే అదొచ్చేసి బ్యాక్ డాట్ కోసం అనమాట. ఇప్పుడు అక్కడికి ఒక లైన్ వేశాను. ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఖర్చు 2 ఇంచెస్ ఉంది. పైన లేదు కదా! అక్కడ 2 ఇంచెస్ ఖర్చు పెట్టేసుకొని ఇలా క్రాస్‌గా లైన్ వేయాలి. చూడండి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కటింగ్ ఇలా వస్తుందనమాట. ఖర్చుతో సహా కలిపి కుట్టు కూడా వేసేటప్పుడు సైడ్ కుట్టు ఇలాగే వస్తుంది. ఇలాంటివి గమనించి స్టిచ్ చేయాలనమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ చెక్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసి మనం కింద ఖర్చు వదిలేసాం కదా! అక్కడి నుంచి పెట్టేసుకొని వచ్చిన దానికంటే ఒక్క పావు ఇంచ్ పైకి పెట్టండి. మనం స్టిచ్ వేసినప్పుడు మళ్ళీ దిగుతుందనమాట. అందుకని ఇప్పుడొచ్చేసి నెక్ ఎంత పెట్టాలి ఈ సైజ్‌కి అంటే వీళ్ళకి
డీప్‌గానే వేస్తున్నాను. పొట్టిగా ఉంటారు కానీ నెక్ డీప్‌గానే ఉంటుంది. షోల్డర్ మామూలుగా ఉంటుంది కాబట్టి 2.25 ఇంచులు పైన నెక్ లూజ్ కోసం కిందొచ్చేసి 3 ఇంచులకి కొంచెం తక్కువ అంటే 2.25 ఇంచులు అలా పెట్టాననమాట. ఇలా ఇంతే పెట్టాలి వీరికని ఏం లేదండి. వాళ్ళు వేసుకునే దాన్ని బట్టి మనం మార్చుకోవాలి నెక్కులనేది. ఇప్పుడు షోల్డర్ సైజ్‌కి ఎంతుందో అంత ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చేసేయండి. చంక డౌన్ కోసం లైన్ వేయండి. ఇప్పుడు చంక డౌన్ ఎలా మరి అని అనుకుంటే చూడండి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా! నడుము దగ్గర నుంచి చంక కుట్లు ఉంటాయి కదా! అక్కడికి ఇక్కడ కూడా ఖర్చుతో కలిపి ఒక పావించ్ పైకి మార్కింగ్ ఇచ్చేసిన తర్వాత లైన్ వేసేసుకోండి ఈ విధంగా. ఇలా. ఇక్కడ మూలన 1.25 ఇంచులు పెట్టేసుకొని రౌండ్ తిప్పండి. నీట్‌గా పైనుంచి రావాలన్నమాట. కొంచెం కొంచెం క్రాస్ అవ్వుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. చూడండి నేను ప్రతిదీ ఏ బ్లౌజ్ కటింగ్ అయినా చూడండి నేను చెయ్యే వాడతాననమాట. స్కేల్ అనేది ఒక్క స్కేల్ మాత్రమే వాడతాను. అంటే అంత ప్రాక్టీస్ అవ్వాలన్నమాట. ఇంకా మనం బ్యాక్ డాట్ షోల్డర్‌కి ఎదురుగా వేసేసుకున్నాం కదా! ఇక్కడ చంక టైట్ కుట్టు మరి. ఈ సైజ్‌కి మనం వేసిన చంక డౌన్ సరిపోతుందా? ఎక్కువ అవుతుందా? తక్కువ అవుతుందా? చూడాలంటే షోల్డర్ దగ్గర నుంచి ఇలా చంక టైట్ కుట్టు వరకు చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేస్తే మీరు ఖర్చు చూసుకోవట్లేదు అంటున్నారు. నేను ఖర్చు పైనే చెక్ చేస్తానండి. చూడండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పావించి కుట్టుకు వదిలేసుకొని చెక్ చేసుకుంటే ఎంత సైజుకి 8.5 ఇంచులొచ్చింది. మరి ఇక్కడ 8.5 ఇంచులొచ్చింది. చూడండి మీకు జూమ్ చేసి మరి చూపిస్తున్నాను కదల్చకుండా. ఇలా కట్ చేయండి. మీకు బ్లౌజులనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా కుదురుతాయి. నా మెథడ్‌లో కట్ చేస్తే చూడండి ఇంకా నీట్‌గా కట్ చేసేసేస్తున్నాను ఇక్కడ. కొంచెం నా వాయిస్ మీకు తగ్గించి రావచ్చు. ఎందుకంటే నాకు టైం ఉండక నేను మార్నింగ్ లెవ్వగానే వాయిస్ ఇచ్చేసి పెడుతున్నాననమాట. ఇచ్చేసుకుంటున్నాను. వీడియోస్ కూడా తగ్గిచ్చేసాను చూడండి. ఇంక నీట్‌గా కట్ చేసుకోవడమే. ఇలా. ఎంత పెద్ద చెస్ట్ అయినా మనం మెజర్‌మెంట్స్ తీసుకోగలగాలి కరెక్ట్‌గా. అప్పుడే ఎలాంటి సన్నగా ఉన్న, లావుగా ఉన్న బ్లౌజులనేవి ఈజీగా సెట్ అయితాయన్నమాట. చూడండి కింద టక్స్ పడిందా లేదా అని చూసుకుంటున్నాను. ఇలా అన్ని బ్లౌజెస్ వేసి కట్ చేసినప్పుడు 1కి 2 సార్లు చూసుకోవాలి. ఇంకా బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా! నా కటింగ్ ఎలా ఉంటుందంటే బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ తర్వాత హ్యాండ్స్. ఎందుకంటే నేను లైనింగ్ వేసేటప్పుడు దాన్ని మెజర్ చేసేస్తాననమాట. ఇది సరిపోతుందా లేదా అని. అది సరిపోదు ఏమైనా జాయింట్లు పడతాయి అన్నప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ తీసేస్తాను. తీసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీస్తాను. కానీ ఇక్కడ నాకు సరిపోతుంది. అందుకని చెప్పేసి బ్యాక్ పార్ట్ తీయగానే ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడే చూడండి ఇలా ఓపెన్ సైడ్ చంక భాగం వెళ్ళేటట్టుగానే వేసుకోవాలి. క్రాస్ అనేది బాగా వస్తుందనమాట. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేస్తూ ఉంటారండి. ఇక్కడ క్రాస్ క్లాత్‌ని బట్టి నేనైతే ఇలాగే వేస్తాను. ఎవరు ఎలా కట్ చేసినా తప్పు పట్టడానికి లేదనమాట. ఎందుకంటే వాళ్ళకి బ్లౌజ్ సెట్ అవుతుంది కాబట్టి వర్క్ ఉంటుంది. ఎవరి స్టైల్ వాళ్ళది. నా స్టైల్ నాది. వేరే వాళ్ళ స్టైల్ వేరే వాళ్ళది. చూడండి ఇలా నీట్‌గా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని నీట్‌గా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఫ్రంట్ పార్ట్ కోసం మొత్తం కూడా చుట్టూరా. ఇక్కడ చంక దగ్గరొచ్చేసి చూస్తున్నారు కదా! లోతు కోసం అనమాట. ఎలా తీయాలి అని కన్‌ఫ్యూజ్ లేకుండా ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని లోపల ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసేయండి. మీకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్‌గా కుదురుతుందనమాట. ఇక్కడొచ్చేసి ఫ్రంట్ నెక్ షోల్డర్ దగ్గర పావించి కుట్టుకు వదిలేసుకొని నెక్ పెట్టేసి నీట్‌గా తిప్పేసి చూసుకోవడమే ఇలా. పొడుగ్గా లాగకూడదండి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది రౌండ్ అనేది చూసుకొని అలా తిప్పేసి పెట్టేసుకొని నీట్‌గా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఈ విధంగా. ఇలా మార్కింగ్ ఇచ్చేసి పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ నెక్ అనేది వస్తుంది. అలాగే ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మార్కింగ్ షేప్ కోసం అనమాట. ఇప్పుడు ఫ్రంట్ హైట్ ఎక్కడి నుంచి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్‌తో చూస్తే ఖచ్చితంగా ఎంతో కొంత సాగుతుంది కాబట్టి ఇలా నీట్‌గా పెట్టేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు కొంచెం కిందికి ఇలా క్లాత్‌ని నీట్‌గా అనేసుకొని చూసుకోండి. నాకు అక్కడ 12 ఇంచులు వచ్చింది. ఇక్కడ ఖర్చు కోసం 1 ఇంచ్ 13 ఇంచులు కలిపేసి పెట్టేసుకున్నాను. చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ అతుక్కునే వరకు ఖర్చులతో సహా కలిపి 4థ్ డాట్ కూడా ఉంది చూడండి ఇక్కడ. అన్నిటికి సరిపడా క్లాత్ పెట్టేసుకొని మార్కింగ్ ఇచ్చేసుకోవడం నీట్‌గా. ఇప్పుడు షేప్ ఇచ్చేయడమే. ఇక్కడ నాకు షేప్ దగ్గర కొంచెం ఎక్కువ అనిపించింది. అందుకే నేను కొంచెం పైకి షేప్ ఇచ్చాననమాట. 4 హుక్స్ వరకు ఇచ్చాం కదా! కొంతమంది 4 హుక్స్‌లు కూడా కరెక్ట్‌గా సైజ్ ప్రకారం పెట్టరండి. అందుకని ఎక్కువైపోతుంది. చూసుకోవాలన్నమాట. ఇంకా ఫ్రంట్ డాట్స్ వచ్చేసి 3 ఇంచుల డాట్ పాయింట్, డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు. హుక్స్ సైడ్ డాట్ అనేది మిడిల్‌లో వేయాలి.
మనం మెయిన్ డాట్ వేసేస్తే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది. నీట్‌గా కట్ చేసుకోవడమే. చూడండి ఇలా మొత్తం కూడా నీట్‌గా కటింగ్ చేసేయాలి. మీరు ఎక్కువ బ్లౌజులు ఎవరైనా వేసి కట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం పిన్స్ పెట్టేసుకోండి. నాకు అలవాటు కాబట్టి నేను అలాగే డైరెక్ట్‌గా కట్ చేస్తాననమాట. ఇంకా పిన్స్ పెట్టడం అలాంటిది ఏమీ ఉండదు. ఇలా నీట్‌గా కట్ చేసేయాలి. నాకు బ్యాకు రెడీ అయిపోయింది. ఫ్రంటు రెడీ అయిపోయింది కదా! ఆ పక్కన చిన్న క్లాత్ ఉంటుంది కదా! ముక్క ఇక్కడ చూడండి జెయింటింగ్ దగ్గర. ఇక్కడ మనకు క్రాస్ బెల్టులొస్తాయన్నమాట. నేర్చుకునే వాళ్ళకి ఎక్కడ ఏం కట్ చేయాలో తెలియక క్లాత్ అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా కట్ చేయండి. ఇక్కడ క్రాస్ బెల్టులు తీయండి. అటు పక్క కూర మిగిలింది కదా! అది బ్యాక్ పట్టుకి తీయండి. అలా తీస్తే క్లాత్ సరిపోతుంది. చూడండి సైజ్ బ్లౌజ్‌కున్న క్రాస్ బెల్ట్ పెట్టేసుకొని ఒరిజినల్ ఎక్కడికుందో అక్కడికి మార్కింగ్ ఇచ్చేసి ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు కోసం పెట్టేసుకొని నీట్‌గా కట్ చేసుకోవడమే. ఇలా. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ కట్ చేయాలి. మనకి హ్యాండ్స్‌కి ఈ క్లాత్ సరిపోతుందండి. ఇక్కడ 3 బ్లౌజెస్ ఉన్నాయి కదా! ఒక బ్లౌజ్ వచ్చేసి హెమ్మింగ్‌కి పెట్టాలనమాట. 2 బ్లౌజులొచ్చేసి పైపింగ్‌కి పెట్టాలి. కాబట్టి నేను ఆ పైపింగ్ పెట్టే 2 బ్లౌజులు మీకు చూపిస్తున్నాను చూడండి. హెమ్మింగ్‌కైతే 1.25 ఇంచులు ఎక్స్ట్రా పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ పెట్టి మెజర్‌మెంట్స్ తీసుకోండి. దీనికైతే కింద హెచ్చు తగ్గులేమీ లేదు కాబట్టి 1/2 ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ ఉల్టా తీసేసి నీట్‌గా సెట్ చేసుకోవాలి. ఇలా. టైట్ కుట్ల దగ్గరకి ఒక మార్కింగు, హైట్ దగ్గరికి ఒక మార్కింగు, అక్కడ ఒక పావించి ఎక్స్ట్రా చంక డౌన్ దగ్గరికి కూడా ఒక మార్కింగు. ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేసేయండి ఇక్కడ. చంక డౌన్ అనేది ఎంతుందో చూసుకోండి. ఇక్కడ నాకు ఎక్కువగా కనిపిస్తుంది. నేనిప్పుడు టేప్‌తో చెక్ చేస్తాను. ఫస్ట్ బ్లౌజ్ యొక్క హైటు 9:30 పైనుందండి. ఇక్కడ చంక డౌన్ 3:30 పెట్టేసుకుంటే సరిపోతుంది. 3:30కి మార్కింగ్ ఇచ్చేసి షోల్డర్ దగ్గర 1:30కి మార్కింగ్ ఇచ్చేసుకొని నీట్‌గా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేయడమే. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా. మొత్తం నీట్‌గా కట్ చేసేసుకొని షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ ఇవ్వండి. చిన్న ముక్కలైతే జెయింట్ పడతాయి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంక టైట్ కుట్టు దగ్గర నుంచి దగ్గరికి ఇలా స్టార్టింగ్‌లో సన్నగా, మిడిల్‌లో కొంచెం ఎక్స్ట్రాగా తీసేసుకుంటే లోతు ఈ షేప్‌లో రావాలనమాట. పెద్ద సైజ్ అయితే 3/4 ఇంచ్ తీయండి. చిన్న సైజ్ అయితే 1/2 ఇంచ్ వరకు లోతు తీయండి సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ అయితే ఇంక నేను కట్ చేస్తానండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకు అయిపోయిన ఆప్షన్ ఉంది. పాయింట్లు కూడా ఇచ్చేయండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.